వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు రచించిన హాస్య కథ ద్రౌపదీ వస్త్రాలయం వింటారు. నూర్జహాన్ సెంటర్లో కొత్తగా బట్టల షాప్ ఒకటి పెట్టారటగా. ఈ మారు పండక్కి అక్కడ కొందామండి బట్టలు అంది జానకి. ఏ బండ అయితేనేం బుర్రలు బద్దలు కొట్టుకోవడానికి, ఎక్కడ కొన్నా అవే బట్టలు అదే ఖర్చు. అప్పుడే ఏం పండగ చూద్దాంలే అన్నాడు సుందరం. మీకు అలాగే ఉంటుంది. వసంతమ్మ గారు అప్పుడే అడిగింది, పండక్కి బట్టలు తీశారా అని. తీయడమేమిటి, కొన్నారా అని అడగచ్చుగా. వెనకటికి ఓ చేనేత బట్టల షాప్ వాడు మా కంపెనీ వాళ్లతో కంపెనీ వర్కర్లకు బట్టలు ఇన్స్టాల్మెంట్స్ మీద ఇచ్చే ఒడంబడిక కుదుర్చుకుని కంపెనీ ఏరియాలోనే ఓ స్టాల్ పెట్టి పండక్కి ఇన్స్టాల్మెంట్ల మీద బట్టలు ఇప్పించబడును అనే బోర్డు పెట్టాడు. అంతే, లేడీ ఎంప్లాయీస్ ఒక్కరెళ్తే ఒట్టు. ఎందుకో చెప్పుకో. తెలుసులేండి సంబడం. 2 అర్థాల సినిమా పాటలు విని విని మీలాంటి వాళ్ళు ఆ 2వ అర్థం లాగుంటారు. ఇంతకీ బట్టలు కొనేది ఎప్పుడు? అబ్బా కొందాంలే, అయినా అందరికీ కొనాలా ఈ మారు? సరిపోయింది. ఇంట్లో ఉన్న నలుగురిలోనూ 2 కొని 2 మానేస్తారేమిటి? సంవత్సరంలో ఒక్కసారి వచ్చే పండగ. మా చిన్నతనంలో అయితేనా ఆ పాపు తెలుగు వాళ్ళకి పండగలకేం కొదవా? అయినా జానకి, నాకు తెలియక అడుగుతాను, ప్రతి పండక్కి బట్టలు కొనుక్కుని ఏం చేస్తాం చెప్పు? బాగానే ఉంది మీ ప్రశ్న. ఏం చేస్తాం? కట్టుకుంటాం. అబ్బా అది కాదు నా ప్రశ్న. అన్నేం చేసుకుంటామని. ఇప్పటికీ 2 బీరువాల్లోని 8 ఆరల్లోనూ బట్టలు నిండిపోయి ఉన్నాయి. మాసిన బట్టల బుట్ట ఎప్పుడు చూసినా నిండు గర్భిణిలానే ఉంటుంది. ఇంకా పిల్లల బట్టల స్టాండు, నా హ్యాంగర్స్ రాడ్డు అన్ని బట్టలతోనే నిండుంటాయి. కొన్ని పాతవైపోతే తీసేసి అప్పుడు కొత్తవి కొనుక్కోకూడదు? కూడదు. మీరు కావలిస్తే మానేయండి, మాకు మాత్రం కొనక తప్పదు. తిన్నది ఎవరూ చూడరు, పండక్కి బట్టలు కొనుక్కోకపోతే అడుగుతారు. మరో మాట మాట్లాడకుండా లేచి ఆఫీస్కి బయలుదేరాడు సుందరం. రోజు 6 గంటలకు వచ్చేవాడు. ఆ రోజు కాస్త ఆలస్యంగా వచ్చాడు. కొన్ని విషయాల్లో జానకి సహనశీలి. ఉగాదికి అతగాడు ఇష్టపడి కొన్న తెల్ల పువ్వుల చీర కట్టుకొచ్చి కాఫీ అందిస్తూ పక్కనే కూర్చుని టీవీ రిమోట్ ఆన్ చేసింది. చూసారా, పేపర్లోనూ టీవీలోనూ ఎలా ఊదరగొట్టేస్తున్నాడో అంది. ఎవడు వాడు? పొద్దునే నేను చెప్పలేదు, ఆ బట్టల షాప్ వాడండి. చూడండి చూడండి, ఆ 3 అంతస్తుల మేడ, ఆహా ఆ రంగురంగుల బట్టల అలంకరణ, వచ్చే వాళ్ళకి కూల్ డ్రింక్స్టా, గుమ్మంలో సలాములు చేసే జవాన్లటండి. బయట కంటే తక్కువ ధరలకే బట్టలు ఇస్తున్నారట. అవన్నీ నువ్వు నమ్ముతున్నావా? అలా ఇస్తే 3 అంతస్తులు 3 రోజుల్లో అమ్ముకుపోతాడు. ఈ ఊరి జనాలకి బట్టలు పిచ్చి ఎక్కువ. అది వాడు కనిపెట్టి సొమ్ము చేసుకుంటున్నాడు. పోనీ అలాగే అనుకోండి. తిండికి బట్టకి కాకపోతే సంపాదించుకున్నది ఎందుకు? మనిషి రూపురేఖల్ని మార్చేసేది కట్టుకున్న బట్టేను. దాన్ని బట్టే ఇప్పుడు మనిషికి విలువ కూడాను. జానకి చేతిలోని రిమోట్ తీసుకుని ఛానల్ మార్చాడు సుందరం. బండమొహాలతో డబ్బింగ్ సీరియల్ ఏదో వస్తోంది. 652వ ఎపిసోడ్ అట. కథ ఎక్కడి నుంచి ఎక్కడికి సాగుతుందో, ఎవరు ఎప్పుడు కనుమరుగైపోతున్నారో, ఎవరు కొత్తగా వస్తున్నారో అంతా గమ్యగోచరంగా ఉంది. జానకి 1-2 సార్లు కథ చెప్పబోయింది, కానీ తనే వినలేదు. ఎప్పుడు వెళ్దాం, ఇవాళ రేపా అడిగింది మళ్ళీ. బాగుంది. వసంతమ్మ మొగుళ్ళ నాకు 2వ చేతి సంపాదన ఉందనుకున్నావా ఏమిటి? ఎప్పుడు పడితే అప్పుడు షాపింగులు జల్సాలు చేయడానికి. అతగాడిని ప్రజలు ఎలా తిట్టుకుంటున్నారో తెలుసా? బట్టలు వేసుకుని తిరిగితే సరే. టాపిక్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడు సుందరం. ఏమండి, ఇవాళ మీ కంపెనీ వాళ్ళకి పండగ అడ్వాన్స్ ఇస్తున్నారటగా, నిన్న పేపర్లో వేశారు. నేను చూడలేదనుకున్నారా అంది జానకి తెలివిగా. ఏ న్యూసు దొరక్కపోతే ఇలాంటివే వేసేస్తున్నారు వాళ్ళు. అవి చూసి అటు షాపుల్లోనూ ధరలు పెంచేస్తున్నారు, ఇటు ఇంట్లోనూ గొంతులు పెంచేస్తున్నారు. మధ్యతరగతి మానవుడు ఏమైపోవాలి? పోన్లేండి, ఇప్పుడైతే మరీ రద్దీగా ఉంటుంది. రేపు మధ్యాహ్నం మీరు పర్మిషనో సెలవో పెట్టి వచ్చేశారంటే ఎంచక్కా తీరిగ్గా కొనుక్కోవచ్చు. ఈలోగా పిల్లలకు కూడా ఎలాంటివి కావాలో అడిగేస్తే సరి అని మరో మాటకి తావివ్వకుండా లేచి వెళ్ళిపోయింది జానకి.
మర్నాడు మధ్యాహ్నం సెలవు పెట్టి 3 గంటలకే వచ్చాడు సుందరం. పకోడీలు పెట్టి టీ ఇచ్చింది జానకి. పిల్లలకి పొద్దున్నే చెప్పారేమో, ఇంటి తాళాలు పక్కింటి వాళ్ళకిచ్చి 4 అవుతుండగా బయలుదేరారు జానకి, సుందరం. ఆ కొత్త బట్టల షాపు నూర్జహాన్ సెంటర్లో అని తెలుసు గాని సరిగ్గా అదెక్కడో తెలియదు సుందరానికి. అన్ని షాపులు అయోధ్యానగర్ సెంటర్లో ఉంటే ఇది మాత్రం దూరంగా ఉంది. అది ఒకందుకు మంచిదే అనుకున్నాడు. అయోధ్యానగర్ సెంటర్లోని ఏ షాప్కి వెళ్లాలన్నా స్కూటర్ 1 కిలోమీటర్ దూరంలో ఎక్కడో ఏ పాడుబడ్డ గోడ పక్కనో చీకట్లోనో దొంగ సామాన్ దాచుకునేవాళ్ళ ఆపాలి. అలా కాకుండా రోడ్డు మీద ఏ షాప్ ముందు పార్క్ చేసినా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. ఎందుకైనా మంచిదని నూర్జహాన్ సెంటర్కి అల్లంత దూరంలోనే స్కూటర్ని ఆపాడు సుందరం. అదిగో అదేను, అద్దాలతో ఎలా మెరిసిపోతుందో చూడండి అంది జానకి. అది సరే, అక్కడేదో కొట్లాట జరుగుతున్నట్టుంది, కాసేపు ఆగి వెళ్దాం జానకి. ఆ మాటకి ఆ పక్కనే ఉన్న ఆటో స్టాండ్లోని ఆటో డ్రైవర్ నవ్వి, అది కొట్లాట కాదండి, షాపు తెరిచి 3 నెలలైనా రద్దీ తగ్గలేదండి. బట్టలు ఊరికి ఇచ్చేస్తున్నట్టే జనం ఎరగబడిపోయి అద్దాలు ఎరగొట్టేస్తుంటే ఆడు మాత్రం ఏం చేస్తాడు, జవాన్లెట్టి లాఠీ చార్జీ చేయిస్తున్నాడండి. ఎంత తోడైనా అక్కడ క్యూ కట్టాల్సిందే అన్నాడు. మరి అదేమిటి అక్కడ, సర్కస్సా అంది ఆశ్చర్యంగా జానకి. ఆటో డ్రైవరు మాయల ఫకీర్లాగా నవ్వి, అదా అండే, సర్కస్లాడితేనండి. షాప్ అంటే ఎటు సైడ్ కానీ ముందర బొళ్ళెట్టుకోవడానికి పార్కింగ్ స్థలం ఏడుందండి. అంచేత స్కూటర్లకి అదే బిల్డింగ్లో పై అంతస్తులో పార్కింగ్ ఎట్టాడండి. ఏమిటి, పై అంతస్తులో పార్కింగా? ఈ మాట ఆశ్చర్యపోవడం సుందరం వంతైంది. పక్క బిల్డింగ్ ఆడదేనండి, దాన్ని కాస్త మార్చేసి దాని చుట్టూ బళ్ళు తిరిగి పైకి వెళ్ళేట్టు స్లాబ్ వేయించేశాడండి అన్నాడు ఆటో డ్రైవర్. సర్కస్సుల్లో గ్లోబులోని మోటార్ సైకిల్ ఫీట్స్లా ఉంది ఆ దృశ్యం. అందరూ తమ తమ మోటార్ సైకిళ్లని స్కూటర్లని రన్వే లాంటి ఆ బిల్డింగ్ చుట్టూ తిప్పి పై అంతస్తుకు తీసుకుపోతున్నారు. బతికుంటే ఏ మడిబట్టో గట్టుకు తిరుగుతాను కానీ నా వల్ల కాదు జానకి ఆ ఫీట్స్ చేయడం. కింద పడ్డానంటే ఇన్సూరెన్స్ కూడా లేదు, పిల్లలు కూడా చిన్నవాళ్ళు. ఒక్కతివి ఎలా బతుకుతావో. పోనీ డబ్బులు ఇచ్చేస్తాను, ఆ బట్టలేవో నువ్వే కొనుక్కుని ఆటోలో వచ్చేద్దు, నేను ఇంటికి పోతాను అన్నాడు సుందరం. పండగ బట్టలు మీరు లేకుండా ఎలాగండి? పోనీ ఆ పక్క సందులో మా అత్తయ్య కూతురుంది, వాళ్ళింట్లో స్కూటర్ పెట్టేసి వెళ్తే? వాళ్ళింట్లో స్కూటర్ పెడితే వాళ్ళకి కనిపించకుండా రాలేవు కదా. ఆవిడ చూసిందంటే లోపలికి పిలిచి కాఫీ ఇస్తుంది. మనకేనేమిటి, ఎవరెళ్ళినా వాళ్ళింట్లో అతిథి మర్యాదలు తప్పవు. అందుకే వద్దన్నది. నేను వాళ్ళింట్లో కాఫీ తాగలేను, అంతకంటే ఆ సర్కస్ ఫీటే నయం అన్నాడు సుందరం. పోనీ ఆ పక్కనున్న హోటల్ కాడ కాఫీ తాగేసి అక్కడ ఎట్టేయండి బండి అంటూ ఉచిత సలహా పారేశాడు ఆటో డ్రైవర్. అవునండి, అలా చేద్దాం. ఎవరేది చెప్తే అలా చేసేయడమేనా? ఆ డొక్కు హోటల్లో కాఫీ మీ అత్త కూతురిచ్చే కాఫీకి ఏమీ తీసిపోదు. పోనీ ఆ పక్కన ఈ మధ్య బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ ఒకటి ఉండాలి, దాని ముందు పెడతాను పద అంటూ అక్కడి దాకా స్కూటర్ నడిపించి బురద రాళ్ళు లేని మట్టి జాగాలో అక్కడ స్టాండ్ వెయ్యబోయాడు. కానీ ఎత్తుపల్లాల మూలంగా స్టాండు పడలేదు. సరిగ్గా అప్పుడే ఒక నల్లటి కుర్రాడు పరిగెత్తుకొచ్చి స్కూటర్ని పట్టుకుని స్టాండ్ వేయడంలో సాయపడ్డాడు. దేవుళ్ళ వచ్చావు బాబు, నీ పేరేమిటి అడిగాడు సుందరం. దేవుడండి అంటూ టిక్కెట్టు పుస్తకంలో ఓ టిక్కెట్టు చింపి చేతికి అందించాడు. ఇదేమిటి, పేరు చెప్పడానికి ఫీజే? అబ్బే, పార్కింగ్ ఫీజు అండి, 2 రూపాయలు అంటూ బోర్డు చూపించాడు వాడు. మున్సిపాలిటీ వారు పార్కింగ్ కోసం కేటాయించిన స్థలం అది. నువ్వే చూసావుగా ఎంత చదునుగా సదుపాయంగా ఉందో. ఇక్కడ పార్కింగ్ చేస్తున్నందుకు న్యాయంగా వాళ్లే రూపాయో అర్ధో మాకివ్వాలి అంటూ 2 రూపాయలు తీసి వాడి చేతిలో పెట్టి ముందుకు కదిలాడు. కాస్త దూరం నడిచి సుందరం, జానకి బట్టల దుకాణం వాడి క్యూలో నించున్నారు. షాపు గుమ్మంలో నించున్న జవాను 10 మందిని లోపలికి పంపించి 10 నిమిషాలు ఆపేస్తున్నాడు. సుందరం, జానకి గుమ్మం దగ్గరకు వెళ్లేసరికే 1 గంట దాటిపోయింది. మోక్ష గుమ్మం దాటాం అన్నాడు సుందరం గుమ్మం దాటుతూ. అది దాటి కుడివైపుకి తిరిగితే అక్కడొక పెద్ద హాల్ ఉంది.
అక్కడ అందరూ తమతో తెచ్చిన వస్తువుల్ని బ్యాగుల్ని అక్కడున్న అరల్లో పెట్టేసి టోకెన్లు తీసుకుంటున్నారు. వేసుకున్న జోళ్లు పెట్టుకోవడానికి కూడా అక్కడ గూళ్ళున్నాయి. అక్కడ టోకెన్ సిస్టమే. ఇదంతా చూస్తుంటే తలనీలాలు సమర్పించే స్థలం కూడా ఇక్కడెక్కడో ఉండే ఉంటుంది అన్నాడు సుందరం. జానకి అతని వైపు ఎర్రగా చూసి ముక్కు మీద వేలేసింది. అమ్మా, లోపల రద్దీగా ఉంటుందమ్మా, దొంగలుంటారు. మీ విలువైన వస్తువులు నగలు పెట్టాలనుకున్న వారికి ఇక్కడ ఫ్రీగా లాకర్ సదుపాయం ఉందమ్మా అనే అర్థం వచ్చేటట్టు అక్కడున్న మరో జవాన్ అరుస్తున్నాడు. వడ్డాణాలు, నెక్లెస్లు, ఎత్తుగొలుసులు, కాసుల పేర్లు మొదలైన నగలు దిగేసుకొచ్చిన వాళ్ళంతా మొదట దిగాలు పడిపోయినా ఆనక లాకర్లు తీసుకుని అందులోనే పెట్టేస్తున్నారు. నీ చెవులుకున్న దుద్దులు కూడా తీసి లాకర్లు పెట్టేయి. మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన మొదటి బోనస్తో కొన్నవి. దొంగలు కొట్టేశారంటే మళ్ళీ కొనలేరు. ఛ, ఏవో జాగ్రత్తలు చెప్తున్నారు కానీ మరి అంత ఘోరమా? ఏమో, దొంగలు ఉండొచ్చు అనడం లేదు, దొంగలు ఉంటారని ఖచ్చితంగా చెప్తుంటేను అన్నాడు సుందరం. ఆ మాటకి జానకి నవ్వలేదు కానీ ఆ పక్క ఆయన ఎవరో భళ్ళును నవ్వాడు. కాస్త ముందుకెళ్ళాక దిగుడు బావికున్నట్టు కిందకి మెట్లున్నాయి. అక్కడ వెలుగు కూడా తక్కువగానే ఉందేమో. నిజంగా దిగుడు బావిలోకి వెళ్తున్నట్టే అనిపించింది సుందరానికి. జానకి మాత్రం అంత ఆశ్చర్యంగా వింతగా ఉంది. అటు పక్క చూస్తే ఒక లిఫ్టు కిందకి వెళ్తోంది. అయ్యో, లిఫ్ట్ కూడా ఉంది, మనం చూడలేదు అంది జానకి. సుందరం ఏమీ మాట్లాడలేదు. కొన్ని మెట్లు దిగాక కళ్ళు జిగేల్మనిపించే ఓ హాల్ వచ్చింది. అక్కడ చిన్న చిన్న ప్లాస్టిక్ గ్లాసులతో డ్రింక్స్ సర్వ్ చేస్తున్నారు. మేమింకా ఏమీ కొనలేదు బాబు, పర్వాలేదా అడిగాడు సుందరం గ్లాస్ అందుకుంటూ. మా కస్టమర్లందరికీ ఇది ఉచితం అన్నాడు అతను అతి మామూలుగా. ఇంతకీ షాప్ ఎక్కడా? జానకి ఆత్రానికి అతగాడు నవ్వి, చీరలా అండి, ఇలా లోనికి వెళ్ళి కుడివైపుకి తిరగండి అన్నాడు. అతను చెప్పినట్టే వెళ్ళారు. ఆ విభాగంలో చీరలు, ఆడవాళ్లకు పనికొచ్చే డ్రెస్ మెటీరియలు ఉన్నాయి. అక్కడే ఓ పక్కన నేల మీదున్న పరుపుల మీద చీరలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. వాటి చుట్టూ జనమే. జానకి వాటి వైపు తొంగి చూడబోయింది. అవి జరీ చీరలమ్మా, మీకే రకం కావాలి అడిగాడు అక్కడున్న ఒక అతను. జానకి ఏ సమాధానము ఇవ్వకపోయేసరికి, పట్టువైతే అటున్నాయమ్మా అంటూ రెండో వైపు చేయి చూపించాడు. అతని జేబు మీద షాప్ సూపర్వైజర్గా గుర్తింపు కార్డు ఉంది. అటు చూసింది జానకి. అక్కడ అద్దాల బల్లల మీద చీరలు మడతలుగా పేర్చున్నాయి. ఎదురుగా అందమైన కుర్చీలు, వాటికి సరిపడా జనమే. అటువైపు దృష్టి సారిస్తూనే తనకేం కావాలో చెప్పింది జానకి. అతను మరోవైపు చేయి చూపించాడు. అక్కడ ఆడ మగ దేని చుట్టూనూ గుంపుగా ఉండి చీరల్ని బయటికి లాగుతున్నారు. నువ్వు వెళ్ళి ఎంచుకో, నేను రాలేను అన్నాడు సుందరం. జానకి నలుగురిని తోసుకుంటూ ఎలాగో అలా లోపలికి వెళ్ళింది. అక్కడ ఓ పెద్ద కుండీ లాంటి దాంట్లో చీరలు పడేసి ఉన్నాయి. ఏ చీరైనా 600 అనే బోర్డు ఓ కర్రకు దెగ్గొట్టి మధ్యన పాతేశారు. చుట్టూ ఉన్నవాళ్లు ఎవరికి నచ్చిన చీరని వాళ్ళు నూతిలోంచి నీళ్లు తోడుతున్నట్టుగా 5 మీటర్ల చీరల్ని లాగుతున్నారు. కొందరు చీరల్ని లాగబోయి వారే అందులో పడిపోయారేమో, వాళ్ళని కొందరు బయటికి తీస్తున్నారు. 4-5 చీరల్ని తోడి చూసింది జానకి. ఎవరెవరో కట్టుకుని విప్పేసి పడేసినట్టుగా ఉన్నాయవి. వెంటనే బయటకొచ్చేసిన జానకి వంక ఆశ్చర్యంగా చూస్తూ, తీసుకోలేదా అడిగాడు సుందరం. ఏమీ మాట్లాడలేదు జానకి. చెత్తకుండీలో చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్లు గుర్తొచ్చారు అతనికి. అక్కడున్న వాళ్లల్లో కొంతమంది ఆలసిస్తే ఎవరైనా కట్టుకుపోగలరు అన్నట్టుగా 2-3 చీరలు భుజాల మీద వేసుకుని వస్తున్నారు. అక్కడే కౌంటర్లో ఫుల్ వాయిల్ చీరలు అడుగుదాం పదండి అంటూ దారి తీసింది జానకి. అంతా విని అడిగినవి చూపించకుండా కట్టుకుందాం రా అనే కొత్త రకం చీరలొచ్చాయని చూపించాడు అతను. చీరపై 30% డిస్కౌంట్ అని ఉంది. ఇంకా లంగా బట్ట కూడా ఉచితమట. పని మనిషి ఎలాగూ పాత చీర అడుగుతోందిగా, దాని అదృష్టం ఎలా ఉంటే అలాగే ఉంటుంది. తీసేసుకో అన్నాడు సుందరం. బాగుంది, చీర నాకా దానికా అని కోపంగా చూసి తనకు నచ్చిన చీరే ఓ 100 ఎక్కువైనా పర్వాలేదన్నట్టు తీసుకుంది. అక్కడి నుంచి బయటపడొస్తుంటే వరస కౌంటర్లు. లంగాలు కొంటే రుమాలు ఉచితమని, జాకెట్ పీస్ కొంటే శారీ ఫాల్ ఉచితమని, ఫాల్ కొంటే జాకెట్ హుక్స్ ఉచితమని బోర్డులు. మిగతావి తర్వాత కొనుక్కోవచ్చని జానకి చెయ్యి పట్టుకుని నడిపించుకొచ్చాడు సుందరం. మళ్ళీ మరో కొన్ని మెట్లు దిగాక
అక్కడ పిల్లల బట్టలు, మగవారి బట్టలు 2 విభాగాలుగా చెరోపక్కా ఉన్నాయి. పిల్లల బట్టలు కొంటే కూపన్లేవో ఇచ్చారు. అలాంటి కూపన్లు ఓ 3 ఇస్తే చాక్లెట్లు ఇస్తారట ఏ షాపులోనైనా. ఏ షర్ట్ అయినా 40 రూపాయలే అన్న బోర్డున్న కౌంటర్ దగ్గర జనం తోసుకుంటున్నారు. తుఫాన్లో ఇళ్ళు నేలమట్టమై సర్వం కోల్పోయిన జనం హెలికాప్టర్లలో వచ్చే పాత బట్టల కోసం ఎగబడిన దృశ్యం కళ్ల ముందు నిలిచింది సుందరానికి. 50 ఏళ్లు పైబడ్డ ఒక ఆయన 40 రూపాయలు సేల్స్మన్ చేతిలో పెట్టి అతను తొడుక్కున్న చొక్కా లాంటిది ఇచ్చేయమంటున్నాడు. భలేవారే సార్, ఇది సేల్కి కాదు, ఢిల్లీ నుంచి తెప్పించుకున్నా అంటున్నాడు అతను. సుందరానికి నవ్వాలో ఏడవాలో తెలియక ముఖం అదువులా పెట్టాడు. అది గమనించిన జానకి, పోన్లేండి, మీ చొక్కా మరో చోట కొనుక్కుందురు గాని మనం ఇంక వెనక్కి వెళ్దామా అంది. ఈ షాపులో ముందుకే గాని వెనక్కి వెళ్ళేందుకు లేదుగా అన్నారెవరో. అన్నట్టు మనం కొన్న చీర బిల్లు చూపిస్తే 2 సినిమా టిక్కెట్లు ఫ్రీగా ఇస్తారటండి, తీసుకెళ్ళమన్నాడు అతగాడు అంది జానకి. బయటకు దారి అనే బాణం గుర్తున్న దారి గుండా వెళ్లబోతూ ఎదురుగా ఓ కౌంటర్ దగ్గర జనం విపరీతంగా ఉంటే తోసుకుంటూ ముందుకు వెళ్ళాడు సుందరం. ఎప్పుడు కొన్నారు సార్ మీరు అడిగాడు కౌంటర్లోని అతను. ఎప్పుడో ఏమిటి, ఇప్పుడే అన్నాడు సుందరం. వెళ్ళవయ్యా, జోకులా చిరాగ్గా తల తిప్పేసుకున్నాడు అతను. జోకులు కాదు బాబు, నిజమే, ఇదిగో బిల్లు చూపించాడు సుందరం. నెల క్రితం వారం క్రితం కొన్న వాళ్ళు తీసుకొస్తా ఉంటే అప్పుడే ఎక్కడ చూశావు, వెళ్ళు అంటూ జబ్బ పట్టుకు తోసేశాడు. బయటకొస్తుంటే ఎవరో అన్నారు, ఆ కౌంటర్లో రిటర్న్ చేసే బట్టలు తీసుకుంటారండి. అంటే మొదటి ఉతుక్కే రంగులు పోయినవి, ష్రింక్ అయిపోయినవి, జాడలు ఇచ్చేసినవి ఉంటాయి కదండి, వాటిని తీసుకొస్తే బిల్లు చూసి వాటిని తీసుకుని కొన్నింటిని మార్చి కొత్తవి ఇస్తారు, కొన్నింటిని కంపెనీకి పంపిస్తారు. సినిమా టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ ఎక్కడో అడిగి టిక్కెట్లు తీసుకున్నాడు సుందరం. అప్పటికి టైం 8:30 దాటేసింది. ఎలాగో లిఫ్టులో బయటకు వచ్చి చూస్తే షాపు ఎంట్రన్స్కి బయటకొచ్చిన గేటుకి మధ్య ఫర్లాంగు దూరం ఉంది. ఏమండి, ఇప్పుడు ఇంటికెళ్ళి వండి పెట్టే వరకు పిల్లల ఆకలికి ఆగలేరండి, ఈ పూటకి ఏదైనా హోటల్లో కొని పట్టుకుపోదామా అంది జానకి నెమ్మదిగా. సార్ మీరు సినిమాకి వెళ్ళకపోతే టిక్కెట్లు ఇచ్చేయరా అడుగుతున్నాడు చారల బనీన్ వేసుకున్న కుర్రాడు. ఇవ్వం, మేమే చూస్తాం అంది జానకి కోపంగా. వెనక్కొచ్చి జోళ్లు తీసుకుని స్కూటర్ వైపు నడుస్తూ షాపు వంక ఓ మారు చూశాడు సుందరం. ద్రౌపదీ వస్త్రాలయం అనే బోర్డు రంగురంగుల దీపాల మధ్య వెలిగిపోతోంది. బోర్డుకో పక్కన కృష్ణుడు అభయహస్తమిస్తూ చీరలు సప్లై చేస్తున్న బొమ్ముంది. బహుశా రెండో వైపు ద్రౌపది ఉండొచ్చు, కానీ సుందరం అటువైపు చూడలేదు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామూర్తి గారు రచించిన హాస్య కథ ద్రౌపదీ వస్త్రాలయం విన్నారు. ఈ కథ 2002 నవంబర్ రచన మాసపత్రికలో ప్రచురితమైంది. అలాగే 2003 ఏప్రిల్ తెలుగు వెలుగు న్యూయార్క్ వారి స్వభాను ఉగాది ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.